అనుకోని పరిణయం ఎపిసోడ్ 54. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అభి ఆరాధ్య ఎంగేజ్మెంట్ అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. తర్వాత కార్తిక్ ప్రియ ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. కార్తిక్ పేరెంట్స్ అలాగే మరోపక్క అంజలి గారు తాంబూలాలు మార్చుకున్న తర్వాత కార్తిక్ ప్రియ ఇద్దరు కూడా ఎదురెదురుగా నుంచుంటారు. కార్తిక్ ప్రియా చేతిని పట్టుకుని తన చేతికి ఎంగేజ్మెంట్ రింగు పెట్టగా ప్రియా కూడా చిన్నగా నవ్వుతూ కార్తిక్ చేతికి రింగు పెడుతుంది. ఇంక వచ్చిన బంధువులు అందరూ కూడా ఇద్దరి జంటలని ఆశీర్వదిస్తారు. అలా నలుగురి ఎంగేజ్మెంట్ అనేది అందరి సమక్షంలో చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇంకొక 15 రోజుల్లో అభి ఆరాధ్య అలాగే కార్తిక్ ప్రియా పెళ్లికి ముహూర్తం పెడతారు. ఎంగేజ్మెంట్ హడావిడి కంప్లీట్ అయిన తర్వాత అందరూ కలిసి ప్యాలెస్ లోపలికి వస్తారు. ఆరాధ్య అభి వైపు చూస్తూ ఏదో మాట్లాడుతూ ఉండగా వదిన అని పిలిచిన పిలుపుకి ఆరాధ్య వెనక్కి తిరిగి చూస్తుంది. డోర్ దగ్గర వినయ్ వీల్ చైర్లో ఉండటం చూసి ఆరాధ్య ఫేసు క్షణకాలంలో మారిపోతుంది. తనకు ఆ రోజు జరిగింది మళ్ళీ గుర్తుకొస్తుంటే ఆరాధ్య చిరాకుగా తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది. ఆరాధ్య తనను చూసి చిరాకు పడుతుందని వినయ్కి అర్థమవుతున్నా నెమ్మదిగా వినయ్ తన వీల్ చైర్ని ముందుకి నడిపించుకుని ఆరాధ్యకి ఎదురుగా ఆగుతాడు. అభి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వినయ్ వైపు చూస్తూ ఉంటాడు. పద్మావతి గారు, గోవర్ధన్, చంద్రశేఖర్ గారు అందరూ కూడా వినయ్ని చూస్తారు. ఇంతలో తన పాదంపై పడిన స్పర్శకి ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి ముందుకు చూసేసరికి వినయ్ ఆరాధ్య పాదాలని పట్టుకోవడం చూసి ఆరాధ్య భయంగా వెనక్కి అడుగులు వేస్తుంది. నన్ను క్షమించండి వదిన, ఈ మాట చెప్పడానికి కూడా నేను అర్హుడిని కాదు. నా స్పర్శ కూడా మీకు నచ్చదు అని నాకు తెలుసు. కానీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని వినయ్ బాధగా అంటుంటే ఆరాధ్య వినయ్ వైపు చూస్తుంది. వీడేంటి ఈ ఆరాధ్య కాళ్ళు పట్టుకున్నాడు అని పద్మావతి గారు కోపంగా అనుకుంటూ ఉంటారు. అభి మాత్రం వినయ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ ఉంటాడు. నేను మీ విషయంలో ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించానో నాకు ఈ కొన్ని రోజుల్లో అర్థమైంది. ఇంకా మొన్న అయితే నేను నా లిమిట్ క్రాస్ చేసి మీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. అప్పటికి మీరు నాకు వదిన అవుతారు అని చెప్పినా కూడా నేను కొంచెం కూడా మీ మాట వినకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. కన్న తల్లితో సమానమైన మిమ్మల్ని తప్పుడు దృష్టితో చూసి నేనే పాపం మూట కట్టుకున్నాను. నేను మారాను అని చెప్పినా, మీ విషయంలో పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పినా మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. కానీ ఇప్పటి నుండి ఈ వినయ్ మీకు మాట ఇస్తున్నాడు. ఈ క్షణం నుండి మీరు కూడా నా తల్లితో సమానం. ఈ వినయ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని తప్పుడు ఉద్దేశంతో చూడడు. ఇప్పటి వరకు మీ విషయంలో నేను ప్రవర్తించిన తీరుకి నన్ను క్షమించండి వదినమ్మ అని వినయ్ చిన్నగా మాట్లాడుతుంటే వినయ్ కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వస్తాయి. అందరూ వినయ్ వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఆరాధ్యకి వినయ్ ఫేస్లో పశ్చాత్తాపం క్లియర్గా కనిపిస్తుంటే ఒక క్షణం అభి వైపు చూస్తుంది. అభి చిన్నగా తన కనురెప్పలని వాల్చగానే ఆరాధ్య వినయ్కి ఎదురుగా వచ్చి నుంచుని వినయ్ చేతిని పట్టుకునేసరికి వినయ్ వెంటనే ఆరాధ్య చేతిని తన 2 చేతులతో పట్టుకుని తన తల దగ్గర పెట్టుకుని నన్ను క్షమించండి వదినమ్మ. ఆ రోజు మీరు అన్ని చెప్పినా కూడా మీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి ప్లీజ్ అని మళ్ళీ వినయ్ ఏడుస్తూ మాట్లాడుతుంటే ఆరాధ్య వినయ్ తలపై చేతిని వేసి, ఈ ప్రపంచంలో పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏముంటుంది చెప్పు వినయ్. నువ్వు మారావని నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మార్పు నాతోనే కాదు, నీ పూర్తి క్యారెక్టర్ కూడా మారితే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. నువ్వు మారాలని మీ అన్నయ్య ఎంతలా కోరుకుంటున్నారో నాకు తెలుసు. ఇప్పటి నుండైనా నువ్వు నీ బిహేవియర్ మార్చుకుంటావని నేను అనుకుంటున్నాను అని ఆరాధ్య అనగానే తప్పకుండా వదిన, మీరు చెప్పినట్టుగా నా పద్ధతి మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. నేను చాలా తప్పులు చేశాను, వాటిని కూడా సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను అని
వినయ్ పక్కన ఉన్న లావణ్య వైపు చూడగానే లావణ్య వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది. మీరు నన్ను క్షమించారు, నాకు అంతే చాలు అని వినయ్ చెప్పగానే, నువ్వు మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వినయ్. మీ వదిన చెప్పినట్టు ఇప్పటి నుండి నీ బిహేవియర్ కూడా చేంజ్ చేసుకోవాలి అని అభి చెప్పగానే, తప్పకుండా అన్నయ్య అని అంటాడు వినయ్. పద్మావతి గారు మాత్రం తన కొడుకు వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకా లావణ్య వినయ్ని తన రూంలోకి తీసుకుని వెళ్తుంది. లావణ్య నెమ్మదిగా వినయ్ని పట్టుకుని బెడ్పై పడుకోబెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వినయ్ వెంటనే లావణ్య చేతిని పట్టుకుంటాడు. లావణ్య వెనక్కి తిరిగి వినయ్ వైపు చూస్తుంది. ప్లీజ్ లావణ్య, నాతో మాట్లాడు. ఒకప్పుడు నాతో ఎంత సరదాగా ఉండేదానివి. నేనెవరో తెలియనట్టు నువ్వు ప్రవర్తిస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంది. నేను నీ విషయంలో చేసిన తప్పుని సరిదిద్దుకోలేనిది. నన్ను క్షమించి లావణ్య అని వినయ్ బాధగా కళ్ళు మూసుకుని అంటుంటే లావణ్య వినయ్ చేతిని వదిలించుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. వినయ్ వెళ్తున్న లావణ్య వైపు బాధగా చూస్తూ ఉంటాడు. 15 రోజుల్లో తన పెళ్లి కాబట్టి అభి ముందుగానే ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేయాలి అని ఇంకా కార్తీక్ని తీసుకుని ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోతాడు. రీసెంట్గా 2 మెగా ప్రాజెక్ట్స్ ఓకే అవ్వడంతో వాటిని త్వరగా కంప్లీట్ చేయాలి అని చంద్రశేఖర్ గారితో కలిసి ముగ్గురు కూడా ఆఫీస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. తన కొడుకుకి సగం ఆస్తి రాసిచ్చాడు కాబట్టి పెళ్లికి ఎటువంటి ఆటంకం కలిగించకూడదని పద్మావతి గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. మరోపక్క తన కూతురి ప్లేస్లోకి ఆరాధ్య వెళ్తుంది అన్న ఊహ కూడా గోవర్ధన్ భరించలేకపోతాడు. ఎలాగైనా పెళ్లి రోజు ఆరాధ్య ప్లేస్లో తన కూతుర్ని కూర్చోబెట్టాలి అని అభికి తెలియకుండా ఇదంతా చేయాలి అని గోవర్ధన్ ప్లాన్ వేసుకుంటాడు. మరోపక్క ప్రియా తన ఎగ్జామ్స్లో బిజీ అయిపోతుంది. అంజలి గారు ఆరాధ్యని ప్రియాని ఇద్దరిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. మరోపక్క వినయ్ లావణ్యతో మాట్లాడదామని ప్రయత్నించినా కూడా లావణ్య వినయ్ని అవాయిడ్ చేస్తూనే ఉంటుంది. ఇలా ఎవరు బిజీలో వాళ్ళుండగా 10 రోజులు గడిచిపోతాయి. ఇంకా పెళ్లికి 5 రోజులే సమయం ఉండటంతో పెళ్లి పనులు మొదలు పెడతారు. ముందుగా ఆరాధ్య అలాగే ప్రియా చేత విఘ్నేశ్వరి బియ్యం కట్టించి పూజ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ డే పెళ్లికి ఇన్విటేషన్స్ ఇవ్వడం, మరోపక్క షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. తెల్లవారితే హల్దీ ఫంక్షన్ అవ్వడంతో మొత్తం ప్యాలెస్ అంతా కూడా అందంగా డెకరేట్ చేయబడుతుంది. గార్డెన్లోనే ఒక స్టేజ్ని ఏర్పాటు చేస్తారు. ఇంకా మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎల్లో కలర్ డ్రెస్లో హల్దీ ఫంక్షన్కి రెడీ అయిపోతారు. ఆరాధ్య ప్రియ ఎల్లో కలర్ లెహంగాలో మెరిసిపోతూ ఉంటే మరోపక్క అభి కార్తిక్ ఇద్దరు కూడా ఎల్లో కలర్ శర్వానీలో వీళ్ళకి పోటీ ఇస్తున్నట్టుంటారు. ఇంకా హల్దీ ఫంక్షన్ మొదలవుతుంది. ముందుగా నలుగురికి కూడా పసుపు రాసి పన్నీటి స్నానం చేయిస్తారు. తర్వాత మొత్తం కుటుంబం అంతా కూడా హల్దీ ఫంక్షన్ చేసుకోవడంలో బిజీ అయిపోతారు. ఆ ప్రాంగణం అంతా కూడా నవ్వులతో మారిమ్రోగిపోతుంది. నలుగురి కళ్ళల్లో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. హల్దీ ఫంక్షన్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఇంకా మెహందీ అలాగే సంగీత్ కూడా చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తారు. ఇంకా సంగీత్లో అభి, ఆరాధ్య, ప్రియా, కార్తిక్ ఇంకా మిగతా పేరెంట్స్ అందరూ కూడా డాన్స్ చేయడంలో ఎవరికి దాకా పర్ఫార్మెన్స్ వాళ్ళిచ్చి సంగీత్ని కూడా అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. పెళ్లి రోజు రానే వచ్చింది. తెల్లవారుజామున పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడానికి ముహూర్తం పెట్టడంతో తెల్లవారుజామున అభి ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది. ఇంకా నలుగురికి కూడా మంగళ స్నానాలు చేయించి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేస్తారు. లావణ్య తన రూమ్లో ఉండగా గోవర్ధన్ లావణ్య రూమ్లోకి వెళ్ళి లావణ్య అని పిలవగానే చెప్పు డాడీ అని అంటుంది లావణ్య. చూడు, నేను నిన్ను అభికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను, కానీ ఈ అభి ఆరాధ్యని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. నువ్వే ఈ ఇంటి కోడలివి అవుతావు. నేను చెప్పినట్టు చెయ్యి అని గోవర్ధన్ చిన్నగా అంటుంటే, డాడీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని లావణ్య భయంగా అంటుంది. చూడు, అభిని చేసుకుంటే నువ్వు కొన్ని కోట్లకి మహారాణివి అవుతావు. అభికున్న తెలివికి
ఆస్తిని ఇంకా పెంచుకుంటూ వెళ్తాడే తప్ప ఎప్పటికీ తగ్గించడు. అంతేకాదు అభి క్యారెక్టర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే ఆరాధ్యాని పక్కకు తప్పించి నిన్ను పెళ్లి కూతురి ప్లేస్లో నేను కూర్చోబెడతాను. నేను అన్ని ప్లాన్స్ రెడీ చేసుకున్నాను అని గోవర్ధన్ అంటుంటే డాడీ అని లావణ్య కోపంగా అరుస్తుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నాకు అభిబావ అంటే ఇష్టమే, కానీ నువ్వనుకున్న ఇష్టం మాత్రం అస్సలు కాదు. ఆయన వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ జంటని విడదీసి ఏం సాధిద్దామని అనుకుంటున్నావు? చూడు, నువ్వు ఎటువంటి ప్లాన్స్ వేయకు. నేను అభిబావని పెళ్లి చేసుకోను అని లావణ్య కోపంగా చెప్పేసరికి నేను చెప్పింది జరగాలి, నువ్వు ఆరాధ్య ప్లేస్లోకి వెళ్తున్నావు అంతే అని గోవర్ధన్ కోపంగా చెప్పేసరికి అదే కనుక జరిగితే ఇంకెప్పుడు నీ కూతురు నీ కళ్ళకి కనిపించదు డాడీ అని లావణ్య కూడా కోపంగా అనేసరికి అమ్మ లావణ్య అని గోవర్ధన్ భయంగా అంటాడు. చెప్పాను కదా, ఇప్పటికే నేను చాలా చిరాకులో ఉన్నాను. దయచేసి మళ్ళీ ఇటువంటివి పెట్టకు డాడీ. ఈ పెళ్ళి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా జరగనివ్వు. నన్ను ఈ విషయంలో ఫోర్స్ చేస్తే నీ కూతురి చావుని చూడాలి అని లావణ్య కోపంగా చెప్పేసరికి గోవర్ధన్కి ఏం చేయాలో అర్థం కాదు. లేదు లావణ్య, నాకు నా కూతురు ఇంపార్టెంట్. నీ ఇష్టం లేకుండా నేను ఏమీ చేయను అని గోవర్ధన్ తన కూతురి చేతుల్ని పట్టుకుని నువ్వేమీ చేసుకోకు తల్లి, ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పగానే థ్యాంక్ యూ డాడీ అని లావణ్య అంటుంది. ఇంకా రోజు నైటు పెళ్లికి ముహూర్తం ఉండటంతో అభి కార్తిక్ ఇద్దరు ముహూర్తాలు కూడా నిమిషాల గ్యాప్లో ఉండటం వల్ల నలుగురిని కూడా పెళ్లికి రెడీ చేస్తూ ఉంటారు. మరోపక్క బంధువులతో ఆ ప్యాలెస్ అంతా కలకల్లాడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కలర్ఫుల్ లైటింగ్స్తో ఎంట్రన్స్ దగ్గర నుండి కూడా ప్రతి ఒక్కటి వచ్చిన ప్రతి ఒక్కరి కళ్ళకి ఆకట్టుకోవడం, ఆ ప్రాంగణం అంతా అద్భుతంగా ఉంది అని అనుకొని మనిషి ఉండరు. ఇంకా స్టేజ్ పైన అభి కార్తిక్ కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. గ్రీన్ కలర్ పట్టు చీరలో కుందనపు బొమ్మలాగా ఉన్న ఆరాధ్యని స్టేజ్ పైకి తీసుకుని వెళ్ళగా అభి చూపు ఆరాధ్యపై నిలిచిపోతుంది. అలాగే పింక్ కలర్ పట్టు చీరలో ప్రియాని స్టేజ్ పైకి తీసుకుని వస్తారు. ఆరాధ్యని అభి పక్కన కూర్చోబెట్టగా ప్రియాని కార్తిక్ పక్కన కూర్చోబెడతారు. ఇంకా నలుగురి చేత పూజ చేయించడం మొదలు పెడతారు. అయితే అంజలి గారు కాళ్ళు కడగడం కుదరదు కాబట్టి ఆరాధ్యకి వరస అయ్యే వాళ్ళని రిలేటివ్స్లో తీసుకుని వస్తారు. ముహూర్తం టైంకి అభి ఆరాధ్య తలపై జీలకర్ర బెల్లం పెట్టగా అలాగే ఆరాధ్య కూడా చిన్నగా నవ్వుతూ అభి తలపై జీలకర్ర బెల్లం పెడుతుంది. ఒక పక్క భజంత్రీలు మోగుతుండగా అందరూ కూడా ఇద్దరి తలపై అక్షింతల వాన కురిపిస్తారు. కొన్ని నిమిషాల గ్యాప్తో మరోపక్క కార్తిక్ ప్రియ ఇద్దరు కూడా ముహూర్తం టైంకి ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. అలా అందరి బంధువుల సమక్షంలో అభి ఆరాధ్య మెడలో 3 ముళ్ళు వేయగా కార్తిక్ ప్రియా మెడలో 3 ముళ్ళు వేసి తన భార్యని చేసుకుంటాడు. అక్కడి నుండి మిగతా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అలా ఆరాధ్య అభి కార్తిక్ ప్రియ పెళ్ళి అనేది అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంకా పెళ్లి తంతు ముగియడంతో నలుగురు కూడా ప్యాలెస్కి చేరుకుంటారు. పద్మావతి గారు అలాగే మాలతి గారు ఇద్దరు కూడా నలుగురికి హారతిచ్చి ఇంటిలోకి ఆహ్వానిస్తారు. ఇంకా నెక్స్ట్ డే నలుగురి చేత కూడా వ్రతం అనేది కంప్లీట్ చేయిస్తారు. మరోపక్క బంధువుల హడావిడి కూడా తగ్గుతుంది. ఆ రోజు నైటు అభి టెర్రస్ పైన ఉండగా ఆరాధ్య అభి దగ్గరికి వెళ్తుంది. అభి ఏమైంది? అందరూ హాల్లో ఉండగా నీలా ఒంటరిగా టెర్రస్ పైకి వచ్చావు అని ఆరాధ్య అంటుంటే అభి కొన్ని క్షణాలు మౌనంగా ఉంటాడు. ఆరాధ్య అభి షోల్డర్పై చేతిని వేసి ఏమైంది అభి అని చిన్నగా అంటుంటే ఆ పద్మావతిని ఆ గోవర్ధన్ని చూస్తుంటే ప్రశాంతంగా ఉండటం నా వల్ల కావడం లేదు ఆరాధ్య. ఇప్పటి వరకు మన పెళ్ళి ప్రశాంతంగా జరగాలి అని వాళ్ళు నా కళ్ళెదురుగా ఉన్నా కూడా నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇంకా నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఆ పద్మావతి నా కన్న తల్లిని చంపేసింది అన్న ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను. చిన్నప్పటి నుండి
నాకు ప్రేమని పంచకపోయినా కూడా నేను బాధపడలేదు. అలాంటిది ఆస్తి కోసం నాకు యాక్సిడెంట్ చేయించి నన్ను చంపాలని చూసింది. నేను పిచ్చివాడిగా మారిపోతే ఎక్కడ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తానేమోనని మళ్ళీ మెడిసిన్స్ చేంజ్ చేసింది. నేను నార్మల్ అయిన తర్వాత కూడా కావాలని నాపై అటాక్ చేయించింది. వీటన్నింటికంటే దగ్గరుండి అమ్మ కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యేటట్టు చేసి అమ్మ చావుకి కారణమైన వాళ్ళిద్దరినీ ఇంకిలా చూడటం నా వల్ల కాదు ఆరాధ్య అని అభి కోపంగా అంటుంటే, ఏం చేద్దాం అభి అని ఆరాధ్య అద్దంగా కడుగుతుంది. అంజలి ఆంటీ చెప్పారు కదా, వాళ్ళు మాట్లాడుకున్నది మొబైల్లో రికార్డ్ చేశాను అని. ఆంటీ ఫోన్ ఎక్కడుంది అని అభి అడుగుతుంటే, అది మా ఊర్లోనే ఉంది అభి, అప్పటి నుండి యూజ్ చేయలేదు, ఇప్పుడు ఆ డేటా బ్యాకప్ వస్తుందా అని ఆరాధ్య అడుగుతుంటే, తప్పకుండా వస్తుంది, నేను చెప్తాను కదా, రేపే మనం మీ ఊరు వెళ్తున్నాము, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ కళ్ళకు ఎదురుగా పెట్టి అప్పుడు వాళ్ళకి సరైన శిక్ష వేస్తాను అని అభి కోపంగా అంటాడు. అలా ఆరాధ్య అభి మాట్లాడుకుని కొంత సమయం తర్వాత కిందకొస్తారు. మాలతి గారు అంజలి గారి వైపు చూస్తూ, రేపు పంతులు గారు వస్తాను అని చెప్పారు వదిన, వీళ్ళ నలుగురి కార్యానికి ముహూర్తం పెట్టిస్తే సరిపోతుంది అని అనగానే కార్తిక్ ప్రియా వైపు చూసి చిన్నగా నవ్వేసరికి ప్రియా కంగారుగా తన తలని కిందకి దించేస్తుంది. కానీ అభి ఆరాధ్య ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇంకా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కొంత సమయం తర్వాత హాల్లో నుండి పెద్దగా గన్ను సౌండ్ వచ్చేసరికి అభి ఆరాధ్య ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకుని స్పీడ్గా రూమ్లో నుండి బయటకు వస్తారు. అలాగే మిగతా రూమ్స్లో ఉన్న కార్తిక్, ప్రియ, అంజలి గారు, మాలతి, వాళ్ళ హస్బెండు వినయ్, లావణ్య అందరూ కూడా భయంగా హాల్లోకి వచ్చి అక్కడ ఉన్న దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి ఎవరిని షూట్ చేస్తారు? ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ చేయండి. మ్యాక్సిమం రేపటి ఎపిసోడ్తో ఈ స్టోరీ ఎండ్ అయిపోవచ్చు, లేకపోతే 56 ఎపిసోడ్తో ఎండ్ అయిపోతుంది. నాకు ఈరోజు హెల్త్ బాగోలేదు, అందుకే కొంచెమే చిన్న ఎపిసోడ్ ఇస్తున్నాను, అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.